ఏం ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది? సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలో భాగంగా 376/2024లో కేసు క్రైమ్ నెంబర్ 376/2024లో భాగంగా అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది, ఇంటర్ బెయిల్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు వారు ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన విట్నెస్లు దానికి సంబంధించిన సమాచారం సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈరోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం పరిశీలిస్తే ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యాజమాన్యం వారు పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా కానీ అతను ఇక్కడ రావడం జరిగింది. ఆ రష్లో అంటే అల్లు అర్జున్ ఆర్మీ వల్ల కానీ లేకుంటే బౌన్సర్ల వల్ల కానీ అక్కడ తొక్కిసడం జరిగింది. ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ దీనివల్ల ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అంటే ఇంటరిమ్ బెయిల్ ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించింది ఈ గవర్నమెంట్ పైన ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది, అబాసు పాలు చేయాలని ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.